చూడండి ఒకసారి నా కళ్ళు చూడండి. ఈరోజు మీకు ఈ కాపీ పని చేయాలి అంటే గోడలు కట్టాలి అంటే మనకి ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఏమేమి పరికరాలు కావాలి, అలాగే పనిముట్లు కావాలి కదా. ఏ పనైనా చేయాలంటే పనిముట్లు కావాలి. పనిముట్లు ఎందుకు ఉపయోగిస్తాము? పనిని సులభంగా చేయడానికి, తొందరగా చేయడానికి పనిముట్లు ఉపయోగిస్తాం. మన చేతిలో పనిముట్లు లేని ఏ పని చేయలేము. కాపీ లేని గోడ కట్టలేము కదా. దీన్ని ఏమంటారు? ట్రావెల్ అంటారు అనమాట. ట్రావెల్ ఇదే మెయిన్ పార్ట్. దీనిలో కాపీ పని చేసేవాడికి ట్రావెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంతో మాల్ తీయడం కానీ, వ్యక్తుల మధ్య పోరాటం కానీ ఇలాంటి పనులు చేస్తాం. ఇది తెలుసు కదా మీ అందరికీ. దీన్ని ట్రావెల్ అంటాం అనమాట. దీన్నే కాపీ అని అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, ఇది మెటల్ ఫ్లోర్. అంటే ఉదాహరణకి మనం ప్లాస్టింగ్ చేస్తాం. ప్లాస్టింగ్ చేసిన తర్వాత ప్లాస్టింగ్ పైన వేసి దీంట్లో నునుపుగా నొత్తడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, స్పిరిట్ లెవెల్. స్పిరిట్ లెవెల్ అంటే మనం గోడ కరెక్ట్గా కడుతున్నామా లేదా, సమాంతరంగా వస్తుందా లేదా లేరో అనేదాన్ని చెక్ చేసుకోవడం కోసం గోడ మీద ఇది పెట్టి మధ్యలో బొమ్మ ఒకటి ఉంటుంది. అది సెంటర్లోకి వస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేయడం కోసం ఈ స్పిరిట్ లెవెల్ అనేది ఉపయోగిస్తుంది. ఇవి చూడండి, ఇవి వాటర్ లెవెల్ లెవెల్ కరెక్ట్గా ఉందా లేదా, గోడ మొత్తం కట్టుకుంటూ పోతున్నాం. అటు ఇటు వాటర్ పోసి చూస్తాం అనమాట. ఇది లెవెల్ కరెక్ట్గా వచ్చిందా, ఏదైనా తేడా వచ్చిందా. లెవెల్ కరెక్ట్గా వచ్చిందంటే ఇక్కడ మనకు కనపడేటువంటి వాటర్ను బట్టి మనం లెవెల్ కరెక్ట్గా ఉందా లేదా అని సెట్ చేసుకుంటాం అన్నమాట. ఈ వాటర్ లెవెల్ ఉపయోగించి లెవెల్ చూడటం కూడా తెలుసుకుంటారు. జస్ట్ ఇది మూలమట్టం. మూలమట్టం అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది. అందరూ ఎంతో కొంత అనుభవం ఉండేవాళ్ళు కాబట్టి మూలమట్టం గురించి కూడా మీకు తెలుసు. గోడని సెట్ చేసుకోవడం కోసం మూలమట్టం ఉపయోగిస్తాం. అలాగే ఇల్లు కట్టేటప్పుడు కానీ ఇక్కడ మార్కింగ్ చేయడానికి కూడా ఈ మూలమట్టం చాలా ఉపయోగపడేది అన్నమాట. ఎప్పటికప్పుడు ఈ మూలమట్టంతో చెక్ చేసుకుంటుండాలి గోడని కరెక్ట్గా కడుతున్నామా లేదా. ఇదే దీన్ని పంజా అంటాము. మామూలుగా మనం చేతితో తీయలేని దాన్ని